వ్యవస్థని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని, ఇంత పెద్ద మెకానిజంని మనం క్రియేట్ చేసి దీన్ని స్ట్రెంథన్ చేస్తూ ప్రజల్లో ఒక భరోసా కల్పిస్తూ మనం వైద్య సేవలు అందిస్తుంటే ఇంత సిస్టమ్ని కాదని, ఇంత మెకానిజంని, ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మన దగ్గర ఉండగా కూడా దీన్ని ఒక అసైడ్ పక్కన పెట్టి ఈరోజు హైబ్రిడ్ మోడల్ అని చెప్పేసి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పేసి ఎందుకు వాళ్ళ వైపు చూస్తున్నారు? అంత అవసరం ఏమొచ్చింది అంటే బేసికల్గా మనము ఈ బాధ్యత నుంచి తప్పుకుంటున్నాము. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద పబ్లిక్ అనే కదా మీరు మెసేజ్ ఇస్తున్నారు. ప్రజల ఆరోగ్యం మా బాధ్యత కాదు, మేము ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పాము, ఇక వాళ్ళు చూసుకుంటారనేది కదా మీరు ఇస్తున్నటువంటి మెసేజ్, అంతే కదా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ఇన్సూరెన్స్ మోడల్ గురించి చూసుకుందాము. మనం చూస్తూ ఉన్నాము కొన్ని స్టేట్స్ నిజంగానే ఈ ఇన్సూరెన్స్ మోడల్, మహారాష్ట్ర, కేరళ వాళ్ళు ట్రై చేసి ఏం చేసాయి, చివరికి క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ట్రస్ట్ మోడల్కే వచ్చి ట్రస్ట్ పద్ధతిలోనే మళ్ళీ ఇప్పుడు వైద్య సేవలు అందిస్తున్నారు. వర్కౌట్ అవ్వలే. దిస్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ ఈజ్ ద ఫెయిల్యూర్ మోడల్. దీన్ని కొన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసాయి, ఇది వర్కౌట్ అవ్వట్లేదని. అలాంటిది ఒక చక్కటి, అసలు మనమే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా, దేశానికే ఆదర్శంగా ఉన్నటువంటి ప్రోగ్రాం మనది ఆరోగ్యశ్రీ పథకం. 2007లో ఈ ప్రోగ్రాం మనం ఇనిషియేట్ చేసినప్పుడు వైఎస్ఆర్ గారు దేశానికే ఎంతో ఆదర్శంగా మనం నిలిచాం, ఇన్స్పైర్ చేశాం. మరి అలాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ని మనం ఈరోజు కాదనుకొని దీని మీద ఫోకస్ చేయకుండా దీన్ని వీలైతే ఇంకొంచెం స్ట్రెంథన్ చేద్దామనేటువంటి ఆలోచన నుంచి వైదొలిగి ఈ రోజున ఇంకో పద్ధతిలో ఇంకో థర్డ్ పార్టీ ఎంగేజ్మెంట్స్కి అప్పజెప్పి, ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి అప్పజెప్పి, ఒక బిజినెస్ మోటోని మనం ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకు ఓవర్ హెడ్స్ ఉంటాయి కదా, ఎంత కాదన్నా వాళ్ళకు ఓవర్ హెడ్స్ ఉంటాయి కదా, మరి ఆ ఓవర్ హెడ్స్కి ఎంతో అంత ఖర్చు అవుతుంది కదా, ఎంతో కొంత బిజినెస్ మోడల్లో వాళ్ళు రన్ చేసుకోవాలి కదా. అదేదో మన ప్రజల మీద, మన పేద ప్రజల మీద మనం ఇన్వెస్ట్ చేద్దాం అనేది కాకుండా మరి వాళ్ళను ఈరోజు వాళ్లకు ఈ విధమైనటువంటి బిజినెస్ మోటివ్ ఉన్నటువంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాము. నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి ఏదైతే పెండింగ్ బకాయిలు 3,000 కోట్లు ఉన్నాయో ఇమీడియట్గా చెల్లించి వాటిని ఫంక్షనింగ్లోకి తీసుకురావాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఏదైతే మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ అని ఆలోచనలు చేస్తూ ఉన్నారో వీఆర్ అగేన్స్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అగేన్స్ట్ దిస్ మాడ్యూల్ అని తెలియజేసుకుంటూ, యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని మేము ఏ విధంగా చేశామో దాన్ని ఆ విధంగానే కంటిన్యూ చేయడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక భావాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాము. అలాగే ప్రజలకు ఏదన్నా ఇబ్బంది వచ్చి ఇలాంటి పరిస్థితుల వల్ల ప్రజలు ఇబ్బంది పడితే ఖచ్చితంగా వారి పక్షాన మేము నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేస్తున్నాం.